తీవ్రమైన బాధలో ఉండేటప్పుడు మనం ప్రేమ చూపించగలమా? తీవ్రమైన బాధ, భరించలేని నొప్పిలో ఉండేటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని హెల్ప్ అడిగారనుకోండి, ఏమంటాం? ముందు నేను నా పరిస్థితిని చూసుకొని తర్వాత చూస్తాను అని. నేను భరించలేకపోతున్నాను, ఇప్పుడేంటి ఇవన్నీ అని. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక హాస్పిటల్‌లో ఒక వ్యక్తి పడక మీద ఉన్నాడనుకోండి. ఆయన తీవ్రమైన బాధలో ఉన్నాడు. మరి ఆయన పక్కకి తిరిగి ఆయన పక్కనుండే వాడిని ఆ బాధలో కూడా ఆర్ యూ ఓకే? అని చెప్పి పలకరించినప్పుడు అవతల వ్యక్తికి ఎలా ఉంటది? ఇంత బాధలో కూడా ఈయన ఏంటి ఇలా అని. ఇది ఒక యాక్ట్ ఆఫ్ లవ్ అండ్ కేర్. సో, అటువంటి కేర్ మన లైఫ్‌లో మనం చూపించగలమా అసలు? యేసుప్రభులు వారు శిలువ మీద నుంచి వాళ్ళ అమ్మని చూసి, వాళ్ళ అమ్మని పక్కన ఉన్న తన ప్రియ శిష్యుడిని చూసి, "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని, మరి ఆ శిష్యుడికి "ఇదిగో నీ తల్లి" అని అప్పగిస్తాడు. మరి ఆ కాలంలో మొదటి కొడుకు అమ్మను బాధ్యత చూసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ ఈయన పరిస్థితి బాలేదు కాబట్టి, ఈయన నెక్స్ట్ ఏ ఫేజ్‌లోకి వెళ్తాడో ఆయనకు తెలుసు కాబట్టి, అమ్మ యొక్క బాధ్యతని ఆ శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు గాదు. ఆయన తీవ్రంగా కొట్టబడి సిలువ వేసినప్పుడు ఆ బాధలో. అటువంటి బాధలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా తన ప్రేమని తల్లి మీద ఎలా చాటుకుంటున్నాడో చూడండి. అటువంటి ప్రేమని మనము కలిగి ఉండాలంటే సాధ్యమేనా? లేదంటే మనం సెల్ఫిష్‌గా మన బాధలు, మన నొప్పులు, మన ప్రయారిటీస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటామా? ఈ యొక్క యాక్ట్ యేసుప్రభుల వారు క్రాస్ మీద చేసిన యాక్ట్ సర్వ మానవాళిని కదిలించి వేసింది. ప్రపంచాన్నే మార్చిపడేసింది. సరే చూడండి ఒకసారి, మరి ఎటువంటి ప్రభావాన్ని ఆయన ఇచ్చాడో. అటువంటి ప్రభావితమైన మాటల్ని మనం తీసుకొని మన లైఫ్‌లో మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి? ఎటువంటి బాధ్యతను చూపించాలి? మన పెద్దల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల మరి ముఖ్యంగా మనం ఎలా ఉండాలి? ఇలా ఉంటూ ఉన్నామా? తల్లిదండ్రులని మరి దేవుని వాక్య ప్రకారం గౌరవించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఆ విధంగా దేవునికి మాదిరిగా మనం నడుచుకున్నప్పుడు మనకి నిండా ఆశీస్సులుంటాయి. దేవుడు మనల్ని దీవించునుగాక.